తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రతిభా అవార్డులు. నెల్లూరు జిల్లా కావలి డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని కీర్తిశేషులు దామిశెట్టి శ్రీనివాస్ నాయుడు గారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం విద్యార్థులకు ప్రతిభా అవార్డులు అందజేస్తామని కళాశాల సెక్రటరీ డాక్టర్ దామిశెట్టి బాలసురేష్ బాబు, కళాశాల కరస్పాండెంట్ దామిశెట్టి సుధీర్ నాయుడు తెలియజేశారు. అదేవిధంగా 3వ 3A సైడ్ వాలీబాల్ రాష్ట్ర స్థాయి పోటీలు డిబిఎస్ ఇంజనీర్ కళాశాలలో జరిగాయి. ఈ పోటీలలో కర్నూలు, చిత్తూరు, నంద్యాల, ప్రకాశం, కాకినాడ, వెస్ట్ గోదావరి, అనంతపూర్, సత్యసాయి, తిరుపతి, బాపట్ల జిల్లాల నుండి 120 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీలలో అండర్-17 గర్ల్స్ విభాగంలో అనంతపూర్ జిల్లా మొదటి స్థానం, ప్రకాశం జిల్లా 2వ స్థానం, నెల్లూరు జిల్లా 3వ స్థానం గెలుపొందారు. అదే క్రమంలో అండర్-17 బాయ్స్ విభాగంలో మొదటి స్థానం ప్రకాశం జిల్లా, 2వ స్థానం నెల్లూరు జిల్లా, 3వ స్థానం అనంతపూర్ జిల్లా క్రీడాకారులు గెలుపొందారు. అనంతరం ఈ క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఇక్కడ గెలుపొందిన క్రీడాకారులు మహారాష్ట్ర, షోలాపూర్లో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొంటారు. డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్ర స్థాయి 3A సైడ్ వాలీబాల్ పోటీలకు ముఖ్యాంతిథులుగా డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ బాలసురేష్ బాబు, కళాశాల కరస్పాండెంట్ దామిశెట్టి సుధీర్ నాయుడు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టివి రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ దామోదర్ రెడ్డి, డిబిఎస్ ఇంజనీర్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ దాసరి శివసాగర్ కుమార్, ఇతర జిల్లాల నుండి సెక్రటరీ నరసింహమూర్తి, అశోక్, సంజయ్, ప్రసన్న కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు పరిచయం చేస్తుంటే మీరు క్లాప్స్ కొట్టాలి. ఆగకూడదు. 1 2 1 2 3 1 2 3 1 2 3 ఒక్క నిమిషం. అమ్మాయి మంచిగా ఆడుతుంది. మీరు ఇక్కడే కూర్చోండి. మా ఇద్దరు ముగియటం జరిగింది. దాంట్లో మన డిబిఎస్ ఆధ్వర్యంలో వాళ్ళకి ఈరోజు క్రీడా ప్రతిభా పురస్కారాన్ని నెక్స్ట్ మంత్లో చేయాల్సింది ముందుగానే చేశాం. ఇక్కడ
పచ్చడి పచ్చడి కూర సాంబారు రసం పెరుగు అన్నీ ఉండాలి. అన్నీ పెట్టారా లేదా? అలాగే అందరూ మెడలో వేసుకోండి. మంచి Second class national Tamasha. First place goes to Anantapur. అలాగే డీపీఎస్ ఉండండి. కల్పన ఈ అమ్మాయి మొదటి సంవత్సరం, ఈ అమ్మాయి కూడా శాలిని తర్వాత శాలిని ఈ అమ్మాయి కూడా షూటింగ్ బాల్ నేషనల్ సౌండ్ హ్యాండ్ బాల్ నేషనల్ సౌండ్ షూటింగ్ బాల్ నేషనల్ సౌండ్ హ్యాండ్ బాల్ నేషనల్ సౌండ్ ఆటలు జరిగింది. అమ్మాయి కప్ స్కిప్పింగ్ నేషనల్ సౌండ్ షర్మిల ఈ అమ్మాయి కూడా జంప్ రోప్ నేషనల్ సౌండ్ జరిగింది. అనిదీప్తి ఈ అమ్మాయి తర్వాత అబ్బాయిలు చూడండి సార్. సార్ భార్గవ్ జంపురం సందీప్ ఈరోజు చేసి దానికి వివిధ జిల్లాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి ఆ సీట్ని కంప్లీట్ చేసుకోవడమే కాకుండా ఈ స్పోర్ట్స్ డే సందర్భంగా యువతీ యువకులైన క్రీడాకారులందరూ కూడా ప్రతిభా పురస్కారాన్ని ఇచ్చి వాళ్ళని ఫ్యూచర్లో మంచి క్రీడాకారులుగా ఈ ప్రాంతం నుంచే కాకుండా నేషనల్ వైడ్ ఎదిగేదానికి మనము ఒక ఎంకరేజ్మెంట్ చిన్న ఎంకరేజ్మెంట్ ఇస్తే వాళ్ళు కూడా ఆ ఎంకరేజ్మెంట్ తీసుకొని ఫ్యూచర్లో మంచి క్రీడాకారులుగా మనం తీసుకొస్తాము మన దేశానికి మన రాష్ట్రానికి అనే ఉద్దేశంతో మాకు ఈ జాతీయ ఈ పురస్కారాన్ని క్రీడా పురస్కారం ఇచ్చే అవకాశాన్ని కల్పించిన మురళీ పీడి గారికి, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన అంత పెద్దలందరూ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా కాలేజ్ స్టార్ట్ చేసి 2009 నుంచి కూడా ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో దాంతోపాటు క్రీడలకు కూడా ఎక్కువ మనం ప్రోత్సహిస్తూ ఆ ప్రోత్సాహానికి కారణం వాళ్ళలో ఉన్న జీల్ని బయటకు తీసుకురావడం, అదేవిధంగా వాళ్ళలో మానసిక ఒత్తిడి ఉన్నా లేకపోతే ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాలా కూడా వాళ్ళకి మంచి చేసిన వాళ్ళ ఉద్దేశంతో మొదటి నుంచి కూడా ఈ స్పోర్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మా కళాశాల తరఫున ఎవ్రీ ఇయర్ ఈ వాలీబాల్ అనే కాకుండా కబడ్డీ అనే కాకుండా ఏ స్పోర్ట్స్ వచ్చినా కానీ ఈ ప్రాంతంలో చేయాల్సిన అవకాశం మాకు వస్తే దాన్ని ఎక్కడా కూడా వెనకాడకుండా ఆ స్పోర్ట్స్ మీట్ని
ఎంకరేజ్ చేస్తూ అనేక మంది క్రీడాకారులని చాలా ఆనందంగా ఉన్నాం మేము. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మాకు ఏం అవసరం ఉండవు. వాళ్ళకి మా వల్ల ఏమవుతుందో చేయడానికి ఇప్పుడు వచ్చే కాదు, మాకు ఎంత అవకాశం ఉన్నా ఫ్యూచర్లో కూడా దానికి రెడీగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడి నుంచి ఈ సంవత్సరం స్టార్ట్ చేసిన ఈ క్రీడా పురస్కారాన్ని యువకులకి వాళ్ళ ఎంకరేజ్మెంట్ కోసం రాబోయే రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం ఇచ్చి వాళ్ళు ఎప్పుడు ముందుంటుంది. ఇది స్టార్ట్ చేయడానికి మన ఇచ్చిన అవకాశం ఇచ్చిన మురళి గారికి ఈ విధంగా మరోసారి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భం కూడా మా కళాశాల చైర్మన్ మా ఫాదర్ రీసెంట్గా ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. ఆయన పేరు మీద ఇవ్వడానికి కూడా మాకు మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం ఈ పురస్కారాన్ని. కాబట్టి దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్దగా మా మురళి గారు ఎంత చెప్తే దానికి ఆ విధంగా దాన్ని ప్రోత్సహిస్తూ ముందుకెళ్ళి ఈ పురస్కారాన్ని యొక్క క్రెడిబిలిటీని ఇంకా పెంచడానికి కూడా మేము ముందుకు మా న్యూస్ 1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.